ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న వారందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ రోజున ఈ వీడియోలో నేను 2024 అంటే 2024 సంవత్సరంలో దసరా నవరాత్రులు ఏ రోజు నుండి మొదలై ఏ రోజుతో ముగుస్తాయి, అలాగే నవరాత్రి పూజ మనం ఎలా చేసుకోవాలి, కలశ స్థాపన అఖండ దీపం చేసుకునేవారు ఏ రోజున ప్రారంభించాలి, అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయమాలు ఏమిటి, అమ్మవారిని ఏ రోజున ఏ అలంకరణలో పూజించాలి, పూజ కోసం ఏ పూలను వాడాలి, ఏ స్తోత్రాలు చదువుకోవాలి, అలాగే ఏ రంగు చీరను ఏ నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి, పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, అన్ని విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా మనం తెలుసుకుందాము. అలాగే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కో రకంగా అయితే పూజిస్తూ ఉంటారు కదండి. ఉదాహరణకు మనకు తెలుగు రాష్ట్రాలైన విజయవాడలో ఒకలాగా, అలాగే శ్రీశైలంలో వెంచేసి ఉన్న బ్రహ్మరాంబికా దేవి అలంకరణ ఒక విధంగా అయితే అలంకరణ చేస్తారు. మనం ఇప్పుడు విజయవాడలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి అలంకరణ గురించి అయితే నేను ఈరోజు చెప్దామనుకుంటున్నానండి. 2024 సంవత్సరం దసరా శరన్నవరాత్రులు దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజ మాసం శుక్లపక్షం 3వ తారీఖు అక్టోబర్ 2024 సంవత్సరం గురువారం ఆశ్వేజ శుద్ధ పాడ్యముతో ప్రారంభమవుతున్నాయండి. మళ్ళీ ముగింపు వచ్చేసి అక్టోబర్ 12 శనివారం ఆశ్వేజ శుద్ధ దశమితో అయితే ముగుస్తున్నాయి. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారు 9 రోజు 9 అవతారాలను ఎత్తి 9వ రోజున మహిషాసును సంహరించిన కారణంగా 10వ రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని అయితే మనం జరుపుకుంటున్నాం కదా. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా దేవీ శరన్నవరాత్రులు మనమందరం కూడా ఎంతో భక్తితో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ఈ 9 రోజులు పూజలు చేయలేని వారు ఏ ఒక్కరోజు అమ్మవారిని కొంచెం చిన్న పూజ చేసినా కూడా అమ్మవారి కృపకు మనమైతే పాత్రలు కాగలమండి. ఈ వీడియోలో నేను ఈ 9 రోజులు అమ్మవారికి మనం ఏమేమి భక్తి శ్రద్ధలతో చేయవలసిన పూజలు, అలాగే చదవవలసిన స్తోత్రాల గురించి అయితే వివరిద్దాం అనుకుంటున్నాను. ఇంక మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ దసరా నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు అక్టోబర్ 3, 2024 సంవత్సరము గురువారం పాడ్యమి తిథండి. హస్త నక్షత్రం. కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకోవాలి అనుకునేవారు ఈ రోజునే పెట్టుకోవాలండి. ఈ మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా మనకు దర్శనమిస్తారు. అమ్మవారికి లేత గులాబీ రంగు చీరతో అలంకరణ చేస్తారు. అమ్మవారికి ఎర్రని మందారాలు, గులాబీలు, తుమ్మి పువ్వులతో అయితే పూజలు చేస్తారు. బెల్లం పరమాణంను నైవేద్యంగా అయితే సమర్పించాలి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు బాలా స్తోత్రాలు, అష్టోత్తరాలు చదువుకోవాలి. లేదంటే ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవియే నమః అని కూడా మనం చదువుకొని పూజ చేసుకోవచ్చండి. అమ్మవారిని పూజించడం వలన ఫలశ్రుతి, సంతానం కలుగుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. దేవీ శరన్నవరాత్రులో భాగంగా 2వ రోజు అలంకరణం వచ్చేసి అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా అయితే మనకు దర్శనమిస్తారండి. అక్టోబర్ 4, 2024 సంవత్సరము శుక్రవారం విదియ తేదీ చిత్తా నక్షత్రం అండి. ఈ రోజున అమ్మవారికి నారింజ రంగు చీర లేదా కనకాంబర రంగు చీరతో అయితే అలంకరణ చేస్తారు. అమ్మవారి పూజ కొరకు తామర పువ్వులు, కలువ పువ్వులను అయితే వినియోగిస్తారు. అమ్మవారి కొరకు నిమ్మకాయ పులిహోరను అయితే నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారి పూజలో గాయత్రి మంత్రం, అష్టోత్తరం అయితే మనం పఠించుకొని పూజ చేసుకోవాలి. అలా చదువుకోలేని వారు ఓం శ్రీ గాయత్రీ దేవి నమః అని కూడా చదువుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఈ అలంకరణలో అమ్మవారిని పూజించడం ద్వారా మంత్రశక్తి, తేజస్సు అయితే పెంబుదుతాయండి. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా అయితే మనకి దర్శనమిస్తారండి. అక్టోబర్ 5 శనివారం 2024 సంవత్సరం తదియ తిథి స్వాతి నక్షత్రం రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అయితే కొలువు తీరుతారు. ఆ అమ్మవారికి గంధం రంగు చీరతో అయితే అలంకరణ చేస్తారు. అమ్మవారి పూజ కొరకు మల్లె పువ్వులు, పొగడ పువ్వులను అయితే వినియోగిస్తారు. అమ్మవారికి నైవేద్యం నిమిత్తం కొబ్బరి అన్నం, గారెలు, దద్దోజనం అయితే సమర్పిస్తారండి. అమ్మవారి పూజలో అన్నపూర్ణ అష్టకం అయితే చదువుకోవచ్చు. అన్నపూర్ణ అష్టకం చదువుకోలేని వారు ఓం శ్రీ అన్నపూర్ణాదేవి నమః అని చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి. అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారిని పూజించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం, ధనధాన్యాలు వృద్ధి చెందుతాయండి. ఈ రోజున ఎంతో కొంతమందికి అన్నదానం చేయడం అనేది ఎంతో శుభప్రదమని చెబుతున్నారు. శ్రీదేవి శరన్నవరాత్రిలో భాగంగా 4వ రోజు అక్టోబర్ 6, 2024 సంవత్సరం ఆదివారం అండి. చవితి తిథి, విశాఖ నక్షత్రం. ఈ రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అయితే మనకు దర్శనమిస్తారు. అమ్మవారిని బంగారపు రంగు చీరతో అయితే అలంకరణ చేస్తారు. అమ్మవారి పూజ కొరకు ఎర్రటి కలువలు, ఎర్రటి గులాబీలను అయితే వినియోగిస్తారు.
అమ్మవారికి నైవేద్యం నిమిత్తం పరమాన్నం చక్కెర పొంగల్ని అయితే సమర్పించాలి. అమ్మవారికి పూజ కొరకు లలితా సహస్రనామాలు అలాగే లలితా అష్టోత్తరం అయితే పారాయణ చేసుకోవచ్చు. అది చదవలేను అనుకున్న వారు ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అయి నమః అని కూడా చదువుకొని పూజ చేసుకోవచ్చు. ఈ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారిని పూజించడం వలన అఖండ కీర్తి ప్రతిష్టలు అయితే మనం పొందగలుగుతాము. శ్రీ దేవి శరన్నవరాత్రిలో భాగంగా 5వ రోజు అక్టోబర్ 7, 2024వ సంవత్సరం సోమవారం నాడు అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా అయితే మనకు దర్శనమిస్తారండి. అమ్మవారికి పసుపు రంగు బంగారపు రంగు చీరతోనైతే అలంకరణ చేస్తారు. అమ్మవారి పూజ కొరకు పసుపు రంగు పూలనైతే వినియోగిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా కట్టి పొంగలి, చలిమిడి, వడపప్పునైతే సమర్పిస్తారు. అమ్మవారి పూజ నిమిత్తం మహాచండీ స్తోత్రాలు, మంగళ చండికా స్తోత్రాలను అయితే మనం పారాయణ చేసుకోవాలి. ఒకవేళ స్తోత్రాలు పారాయణ చేయలేని వారు ఓం శ్రీ మహాచండీ దేవియే నమః అని కూడా మనం చదువుకొని పూజ చేసుకోవచ్చు. ఈ రోజున ఈ 5వ రోజు శ్రీ దేవి నవరాత్రిలో భాగంగా అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా పూజలను మనం చేయటం వలన అమ్మవారు శక్తి పీడ నుండి అయితే మనల్ని రక్షిస్తారండి. శ్రీ దేవి శరన్నవరాత్రిలో భాగంగా 6వ రోజు అక్టోబర్ 8, 2024వ సంవత్సరం మంగళవారం షష్ఠి తిథి జ్యేష్ఠ నక్షత్రం రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా అయితే మనకు దర్శనమిస్తారు. అమ్మవారికి గులాబీ రంగు చీరతో అయితే అలంకరణ చేస్తారు. అమ్మవారి పూజ నిమిత్తం తామర, గులాబీ పువ్వులను అయితే వినియోగిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా క్షీరాన్నం, పూర్ణం బూరెలు, రవ్వ కేసరిని అయితే మనం నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారి పూజ కొరకు లక్ష్మీ స్తోత్రాలు, అష్టోత్తరాలు అయితే మనం పారాయణం చేసుకోవాలి. అలా చదువుకోలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని కూడా చదువుకొని పూజ చేసుకోవచ్చు. ఈ రోజున 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారిని పూజించడం ద్వారా అఖండ ఐశ్వర్యం, ధనప్రాప్తిని అయితే మనం పొందగలుగుతాము. శ్రీ దేవి శరన్నవరాత్రిలో భాగంగా 7వ రోజు అక్టోబర్ 9, 2024వ సంవత్సరం బుధవారం సప్తమి తిథి మూలా నక్షత్రం. ఈ రోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా అయితే మనకి దర్శనమిస్తారు. ఈ రోజు అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకునే వారికి చాలా మంచి రోజని చెప్పొచ్చండి. అమ్మవారిని తెలుపు రంగు చీరతో అయితే ఈ రోజున అలంకరణ చేస్తారు. అమ్మవారిని పూజించడానికి తెల్లని పువ్వుల్ని వినియోగిస్తారు. అమ్మవారి నైవేద్యం నిమిత్తం దద్దోజనం, పాయసానం అయితే సమర్పిస్తారు. అమ్మవారి పూజ కొరకు సరస్వతి అష్టోత్తరాన్ని అయితే మనం పారాయణ చేసుకోవాలి. అష్టోత్తరాన్ని పారాయణం చేయలేని వారు ఓం శ్రీ సరస్వతీదేవియే నమః అని చదువుకుంటూ పూజనైతే చేసుకోవచ్చు. సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారిని పూజించడం వల్ల అఖండ విద్యాప్రాప్తి అయితే మనకి సిద్ధిస్తుందండి. ఎవరైతే విద్యార్థులు అయితే ఉన్నారో వాళ్ళు ఈ రోజున పూజ చేయడం వల్ల అమ్మవారి విద్యాప్రాప్తిని అయితే పొందగలుగుతారు. ఈ దేవి శరన్నవరాత్రిలో భాగంగా 8వ రోజు అక్టోబర్ 10, 2024వ సంవత్సరం గురువారం అష్టమి తిథి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజున అమ్మవారు మనకి దుర్గాదేవిగా అయితే దర్శనమిస్తారు. ఈ రోజునే దుర్గాష్టమిగా కూడా మనం చేసుకుంటాము. అమ్మవారిని ఎరుపు రంగు చీరతో అయితే అలంకరణ చేస్తారు. అమ్మవారిని ఎరుపు రంగు పూలతోనే పూజిస్తారండి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పులగం, కదంబం అయితే నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారి పూజ నిమిత్తం దుర్గాదేవి అష్టోత్తరాలు, అదేవిధంగా దుర్గాదేవి స్తోత్రాలను అయితే మనం పారాయణ చేసుకోవాలి. ఈ స్తోత్రాలు, అష్టోత్తరాలు పారాయణం చేయలేని వారు ఓం శ్రీ దుర్గాయే నమః అని చదువుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ఈ 8వ రోజు దుర్గాదేవిగా అమ్మవారిని పూజించడం వల్ల శత్రువులపై విజయం సాధించగలుగుతారండి. శ్రీ దేవి శరన్నవరాత్రిలో భాగంగా 9వ రోజు అక్టోబర్ 11, 2024వ సంవత్సరం శుక్రవారం అండి. నవమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజున అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా అయితే మనకు దర్శనమిస్తారు. అమ్మవారు కాఫీ కలరు అలాగే నీలిరంగు చీరతో అయితే మనకి దర్శనమిస్తారు. అమ్మవారి పూజ నిమిత్తం నల్ల కలువలు, శంఖం పువ్వులతో అయితే పూజించాలి. అమ్మవారికి చింతపండు పులిహార, గారెలు, పానకం, వడపప్పునైతే నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారి పూజ కొరకు మహిషాసుర మర్దిని స్తోత్రాలను అయితే మనం పారాయణ చేసుకోవాలి. ఈ స్తోత్రాలను అయితే పారాయణం చేసుకోలేని వారు ఓం శ్రీ మహిషాసుర మర్దినీ దేవియే నమః అని చదువుకొని మనం పూజ చేసుకోవచ్చు. ఈ 9వ రోజు మహిషాసుర మర్దినిగా అమ్మవారిని పూజించడం వల్ల ధైర్యం, విజయం అయితే మనకి సిద్ధిస్తాయండి. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 10వ రోజు అక్టోబర్ 12వ తేదీ 2024వ సంవత్సరం శనివారము శ్రవణ నక్షత్రం. ఈ రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారు. అమ్మవారు ఆకుపచ్చ రంగు చీరను అయితే ధరిస్తారండి. ఈ రోజున పూజ నిమిత్తం ఎర్రటి పువ్వులు అలాగే సుగంధభరితమైన పువ్వులతో అయితే అమ్మవారిని మనం పూజించుకోవాలి.
అమ్మవారి పూజ కొరకు శ్రీ రాజరాజేశ్వరి అష్టకాన్ని అయితే మనం చదువుకోవచ్చు. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవలేని వారు ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవియే నమః అని కూడా మనం పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి మహా నైవేద్యాన్ని అయితే నైవేద్యంగా మనం సమర్పించాలి. శ్రీ రాజరాజేశ్వరి దేవిలో అమ్మవారిని పూజించడం వలన శక్తి సౌభాగ్యం అయితే మనకి కలుగుతాయండి. ఈ విధంగా అమ్మవారు ఈ శరన్నవరాత్రులు 10 రోజుల్లో 10 అలంకరణలతో మనకైతే దర్శనమిస్తారండి. నేను ముందు చూపించిన పువ్వులు మనకు దొరకకపోయినా, లేదా మనకు అలంకరణకు తగ్గట్టుగా నైవేద్యాలు చేయలేకపోయినా, మనము ఏ నైవేద్యం చేసి పెట్టగలమో అవే చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో నవరాత్రులకు సంబంధించిన వివరాన్ని అయితే మీకు షేర్ చేశానండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కంటెంట్తో అయితే మిమ్మల్ని కలుస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.